మహాశయులందరికీ నమస్కారం. ఈరోజు అలంకారం లేదా అవతారం గాయత్రీదేవి. ఈవిడ మంత్ర అధిష్టాన దేవత. మంత్రం అంటే అది పఠించేవారిని, శ్రవణం చేసేవారిని రక్షించేది అని అర్థం. అయితే మంత్ర పఠనము అనేది కానీ, మంత్ర శ్రవణము అనేదానికి కానీ కొన్ని నియమాల్ని అనుసరించి చేయాలి. ఎందుకు అనేటువంటి ప్రశ్న మనలో చాలామందికి ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే రక్షించడానికి చేసేటటువంటి ఉపాసన ఆ పద్ధతిలోనే ఉండాలి. నియమబద్ధంగా చేస్తే, స్వరసహితంగా చేసేదాన్ని మంత్రము అంటారు. ఈ మంత్రం చేసేటప్పుడు, జపించేటప్పుడు కానీ, నామం జపించేటప్పుడు ఉండేటటువంటి సౌలభ్యం ఇందులో ఉండదు. ఎందుకంటే మంత్రము అనేటటువంటిది శబ్దరాశి కాదు. అది విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యానికి సంబంధించి శబ్ద స్వరూపము. అందువల్ల ఆ శబ్ద బ్రహ్మాన్ని, శబ్ద స్వరూపాన్ని ఉపాసించేటప్పుడు మనకి ఉన్నటువంటి దేవతా సమూహాలకు అందరికీ, దేవతలందరికీ ఆయా మంత్ర భాగములు ఉన్నాయి, ఆయా మంత్రాలు ఉన్నాయి. అయితే మన యొక్క కోరికను బట్టి ఆ దేవతా మంత్రాన్ని పునశ్చరణ చేస్తూ ఉంటాం. ఈ పునశ్చరణ చేసిన తర్వాత జరిగేటటువంటి ఫలితం ఏమిటంటే మంత్రసిద్ధి కలుగుతుంది. ఇది మామూలుగా దానికి అధిష్టానమైనటువంటి దైవతం గురించి చెప్పేటప్పుడు మాట. ఈ గాయత్రి అమ్మవారికి 5 ముఖాలు ఉంటాయి. ఇవి పంచ తన్మాత్రలకి సూచికలు. అలాగే 5 సంఖ్యతో వచ్చేటటువంటిది ఏదైనప్పటికీ కూడా ఈ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది అనేది చెప్పేటువంటి మాట. మనకు అర్థమయ్యే భావంలో చెప్పాలంటే మంత్రము అంటే ఆలోచన అని మనకు అర్థం కూడా ఉంది. కాబట్టి మంత్రం చేయడం, ఆలోచన చేయటం అనేటటువంటిది ఎవరికి ఉంటుంది అంటే, ఎవరి దగ్గర అయితే సమాచారం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఆ విశ్లేషణ సామర్థ్యం ఉంటుందో వాళ్ళు మంత్రాంగం చేయగలరు. మంత్రాంగం చేయటం అంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆలోచనని చెప్పడం. ఇక్కడ ఆలోచన చేయటం మాత్రమే వాళ్ళ పని. ఆలోచన చెప్పిన వాళ్ళు దాన్ని ఆచరిస్తారా లేదా తర్వాత సంగతి. ఒకవేళ మనమే స్వయంగా ఆచరించాలి అంటే దాన్ని ఆచరించాలి. కొన్ని ఆలోచించి చేసే పనులు ఉంటాయి, కొన్ని ఆలోచించకుండా జరిగేటువంటి పనులు ఉంటాయి. ఆలోచించి చేసే పనులకి కావలసినటువంటి ఆ దేవతా శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి పేరు గాయత్రి. ఛందస్సు కూడా గాయత్రి ఛందస్సు అని ఒక ఛందస్సు ఉంది. అలాగే మనం చేసేటటువంటి ఆలోచన సవ్యంగా ఉండాలంటే మనకి అందినటువంటి సమాచారం స్పష్టంగా ఉండాలి. అప్పుడే మనం ఆ ఆలోచనని చేయగలుగుతాం. అలాగే మన విశ్లేషణ సామర్థ్యం మీద మనకి నమ్మకం కలగాలి. నమ్మకం కలగాలి అంటే ఈ దేవత యొక్క అనుగ్రహం కావాలి. అన్ని మంత్రములకు గాయత్రియే అధిష్టాన దైవతం. మరి చాలామంది దేవతలు ఉన్నారు కదా. కాబట్టి అధిష్టాన దైవతం అంటే ఆ దైవం నుంచి
ఆవిర్భవించినటువంటి మంత్ర రాశి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ దేవతా ఈ గాయత్రి అనుగ్రహం చేత వాళ్ళు ఉపాసించినటువంటి దేవత యొక్క మంత్రాన్ని దర్శించారు. వాళ్ళని ద్రష్టలు అంటారు, మంత్రద్రష్టలు అంటారు. మంత్రం చేస్తే లేదా మంత్రానుష్ఠానం చేస్తే సిద్ధి కలిగిందా, మన ఆలోచన వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం కలుగుతుందో మంత్రానుష్ఠానం వల్ల కూడా నిర్దిష్టమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెబుతున్నాయి మంత్రశాస్త్ర గ్రంథాలు. ఇది చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయమే అయినప్పటికీ సాధారణంగా మంత్రం యొక్క ఫలితాలను బయటికి చెప్పకూడదు. ఆలోచనల్ని, ఒక రాజుకు చెప్పేటువంటి ఆలోచనల్ని ఎవరికైతే పక్క వాళ్ళకి ఎలాగూ చెప్పకూడదో మన మంత్రానికి కలిగేటటువంటి ఫలితాలని గురువుకి తప్ప ఇంకెవరికి బయట వారికి చెప్పకూడదు. అది అందువల్ల ఈ గాయత్రీ దేవిని ఆరాధించటం వల్ల మనకు కలిగేటువంటి ఫలితం మన యొక్క బుద్ధి వికాసం చెంది మనకి సరైనటువంటి సమాచారం వచ్చి మనం సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి ఆచరణ, తద్వారా మనం సమాజంలో ఒక మంచి గుర్తింపుని, అలాగే మనకి మనం శ్రేయస్సుని సంపాదించుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాం. స్వస్తి. జనక్పురిలో జరిగిన ఒక సంఘటనతో మొదలు పెడతాం. ఒక చల్లని శీతాకాలపు ఉదయం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తమ తమ పనులకు, పిల్లల పాఠశాలలకు వెళ్ళిపోయారు. ఆ ఇంటి యజమానురాలు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఇంతలో అకస్మాత్తుగా గంట మోగింది. తలుపు తీసి చూసింది ఆవిడ, ఆ ఇంటి యజమానురాలు. ఎదుట నుంచున్నది ఒక ముత్తైదువు. ఆవిడ ముఖమేమో కాంతివంతంగా ఉంది, మధ్య వయస్సులా అనిపించింది. ఆవిడ నిలబడి ఉంది. నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని చక్కగా మొహం నిండా మాధుర్యం నింపుకున్నట్టే ఉన్నది ఆవిడ పరిచయం చేసుకుంటూ, మేము తమిళనాడు నుంచి వచ్చాము, ఇక్కడికి కొత్తగా వచ్చాము, మీరు అనుమతిస్తే నేను లోపలికి రావచ్చా అని అడిగింది. యజమానురాలు సంతోషంగా ఆమె లోపలికి ఆహ్వానించి పూజ గది దగ్గరికి తీసుకెళ్ళి ఆ మహిళ నవ్వుతూ పూజ గదిలో అన్ని విగ్రహాలు, పటాలు అన్ని వాటి వైపు చూస్తూ, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం పెరుగన్నం ఉంటే పెట్టారా అని అడిగింది. మామూలుగా అయితే మనం ఇదేంటి కొత్త వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇట్లా పెరుగన్నం అడుగుతున్నారు అని అనుకుంటాం. కానీ ఆవిడికి అలా అనిపించలేదు. ఆ రోజు ఆవిడ అడిగింది ఎందుకో చాలా ఒక విధమైన ఆనందం కలిగి తప్పకుండా అని వంటింటి వైపుకి వెళ్ళింది. అది చల్లటి శీతాకాలం ఢిల్లీలో. ఇంట్లో పెరుగు అయితే సిద్ధంగా ఉంది కానీ అన్నం ఆ రోజు వండబడలేదు. ఎందుకంటే సాధారణంగా ఢిల్లీలో అందరూ ఎక్కువగా శీతాకాలంలో చపాతీలు తింటారు. అన్నం చల్లారిపోతుందని బాక్సుల్లోకి వాటిలోకి ఎక్కువగా తీసుకెళ్లారు. అందుకని ఆ రోజు అన్నం వండబడలేదు. గబగబా ఆవిడ వంటింట్లోకి వెళ్ళి అన్నం స్టవ్ మీద పెట్టి ఆవిడ వండి పెరుగు కలిపి ఆ మహిళకు ఒక చిన్న బౌల్లో, చిన్న పాత్రలో ఆవిడ ఇచ్చారు. ఆవిడ చాలా తృప్తిగా ఆ పెరుగన్నం తిని ఇంకా వెళ్ళడానికి సిద్ధమైంది. ఆ ఇంటి యజమానురాలు ఎవరైనా ఇంటికి వస్తే తాంబూలం ఇవ్వడం అనేది మన ఆనవాయితీ కాబట్టి ఆవిడ మనసులో అనుకుందిట, వీడికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి, ఇవాళ మన ఇంట్లో తమలపాకులు లేవే అని మనసులో అనుకుంటుందిట. అనుకుంటుండగానే ఆ ఎదుట నుంచున్న ఆవిడ అందిట, తమలపాకులు లేవు ఇంట్లో అని ఎప్పుడు అనుకోకూడదు. ఏది ఉంటే అది చేతిలో పెడితే అది తాంబూలంతో సమానం. 2 పసుపు కొమ్ములు ఇచ్చినా చాలు, తమలపాకులు లేవు అని మనసులో కూడా అనుకోకూడదు అని ఆవిడ చెప్పింది. సో ఆవిడ లోపలికి వెళ్ళి
నా పసుపు కొమ్ములు తీసుకొని ఆవిడ బయటికి వచ్చేప్పటికి ఆవిడ గుమ్మంలో ఉంది. లోపలికి వెళ్ళేప్పటికి ఈవిడ బయటికి వచ్చి చూసేప్పటికి ఆవిడ కనిపించలేదు. సరే వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు, ఆవిడ కిందకి ఏమన్నా వెళ్ళిందేమో అనుకుని ఆవిడ మెట్లు దిగి కింద దాకా వెళ్ళింది. అటు ఇటు ఆవిడ చూస్తే ఎక్కడ ఆవిడ వచ్చిన అతిథి కనిపించలేదు. శీతాకాలంలో సాధారణంగా ఢిల్లీలో ఏంటంటే అందరూ బయట నవారు మంచాలు వేసుకుని ఎండలో కూర్చుని ఉంటారు. లోపల ఇళ్లలో చలికి తట్టుకోలేక. అట్లా చాలా మంది చుట్టుపక్కల ఫ్లాట్ల వాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి అడిగారు, ఇక్కడికి ఒక ఆవిడకి వచ్చారు, ఎటు వెళ్ళారో చెప్పగలరా అని. సరే వాళ్ళు అన్నారు, అసలు ఇటువైపు నుంచి ఎవరు మీ బిల్డింగ్ వైపుకే రావడమే చూడలేదు, మేము అసలు అటువంటి మహిళని చూడలేదు అని అన్నారట. ఆ రోజు తారీఖు ఇయర్ నాకు గుర్తులేదు, కానీ తారీఖు నవంబర్ 30. ఎవరు ఆ స్త్రీ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఆలోచనలో మునిగిపోయారు ఆవిడ. ఎవరు ఆ స్త్రీ అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. ఆవిడ లోపల నుంచి పసుపు కొమ్ములు తేవడానికి వెళ్ళి పసుపు కొమ్ములు ఇచ్చి ఆవిడ వెళ్ళొస్తానంటే గుమ్మం దాకా వెళ్ళింది. ఉన్నట్టుండి ఆ యజమానురాలికి నేను గ్యాస్ ఆపానా లేదా అని అనుమానం వచ్చింది. ఆవిడ గబుక్కున వెనక్కి తిరిగి పక్కనే వంటిల్లు, ఆ వంటింటి లోపలికి వెళ్ళి చూశారు. గ్యాస్ ఆపేసే ఉంది. మళ్ళీ బయటికి వచ్చి చూసేప్పటికి ఆవిడ లేరు. అయ్యో ఇంతలోనే ఆవిడ వెళ్ళిపోయారే అని ఆవిడ గబగబా కిందకి దిగారు.